ఏదో పొగలాగా కనపడుతుంది కింద. సో అదంతా శాండ్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి ఫ్లో అయితే అవుతుంది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఈ ప్లేస్ని మిస్ చేయకుండా, ఎక్కడ చూసినా బీచ్ ఇసుక ఇసుక ఇసుక. చూడండి ఎలా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. సో ఈ ఇసుక పైన మనం కొంచెం స్పీడ్గా వచ్చామంటే పడేది ఖచ్చితం. సో వెల్కమ్ టు ది డెడ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇంకా ఇలాగే ఇంకా సీ సైడ్ బీచ్ చివరిన వెహికల్స్ అయితే తీసుకొని వెళ్ళి ఇంకా డెడ్ ఎండ్ పాయింట్కి తీసుకెళ్ళి తీసుకొస్తుండ్రు అన్నమాట. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో తమిళనాడు రోడ్ సిరీస్ అయితే మీరు చూస్తున్నారు. సో ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ చేసుకుంటే పైనుండే ఐ బటన్ అయినా ప్రెస్ చేయండి, లేకపోతే ప్లేలిస్ట్కి వెళ్తే మొత్తం అన్ని వీడియోస్ అయితే మీకు అక్కడ దొరుకుతుంది. సో ప్రీవియస్ వీడియోలో మనము రామేశ్వరంలో ఉండే పంబన్ బ్రిడ్జ్ అయితే చూసాము. సో వచ్చి ఇంకా నెక్స్ట్ డే హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనము రామేశ్వరం నుంచి ఇప్పుడు ధనుష్కోడి ఎండ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. సో ధనుష్కోడి ఎండ్ పాయింట్ వచ్చి వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ధనుష్కోడి ఎండ్ పాయింట్ వచ్చి ఇండియాలోని ద రోడ్ డెడ్ ఎండ్ అన్నమాట. సో ఇంకా అటువైపు కొంచెం దూరంలోనే మనకి శ్రీలంక అయితే ఉంటుంది. సో ధనుష్కోడి ఒకప్పుడు ఒక ఊరు అయితే ఉండేది, ఇప్పుడు మొత్తం అయితే స్పాయిల్ అయిపోయింది. సో అవి కూడా నెక్స్ట్ మనము చూస్తామన్నమాట. సో ఈ లొకేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్నాప్ వేసాను. సో ఇది మనకి టైమింగ్స్ ఉంటుంది ఇక్కడ. సో 8 to ఈవినింగ్ 5 దాకానే అలో చేస్తారు. సో 5 తర్వాత ఎవరిని ఇటువైపు ధనుష్కోడి వైపు కానీ ఎవరిని అలో అయితే చేయరు. ఎందుకంటే ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పినట్టు ధనుష్కోడి ఈజ్ మోస్ట్ హంటెడ్ ప్లేస్ అన్నమాట. సునామీ వచ్చి చాలామంది చనిపోయారు కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో ఎవరిని అక్కడ స్టే చేయడానికైతే వదలలేదు. సో ఇప్పుడు కూడా చాలా రూమర్స్ అయితే ఉంది. సో రూమర్స్ ఏంటంటే చాలామందికి తెలిసే ఉంటుంది, ధనుష్కోడిని గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్ అంటే తమిళనాడు గవర్నమెంటే గోస్ట్ టౌన్ అని డిక్లేర్ చేసి ఇది ఒక ఇన్హాబిటెడ్ ప్లేస్ అని డిక్లేర్ కూడా చేసింది. సో ఇన్హాబిటెడ్ ప్లేస్ అయినప్పటికీ కూడా రోడ్స్ అంతా చాలా ఇంత బాగా ఎలా ఉంది అని మీకు డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇన్హాబిటెడ్ అవును నిజమే, కానీ ఇక్కడ మన హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉంది, మన హిందూ టెంపుల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇంత డెవలప్మెంట్ అయితే జరిగింది. సో 1964లో రామేశ్వరం సైక్లోన్ అనే ఒక సునామీ అయితే వచ్చి ఇంకా ధనుష్కోడి ఊరు మొత్తం ఇంకా స్పాయిల్ అయితే అయిపోయిందన్నమాట. సో అప్రాక్సిమేట్ అరౌండ్ 1800 పీపుల్ అయితే చనిపోయారు. అప్పట్లో ఈవెన్ రామేశ్వరం నుంచి ధనుష్కోడికి రైల్వే ట్రాక్ కూడా ఉండేది. సో రైల్వే ట్రాక్ ట్రైన్ సమేతమే ఇంకా డిస్ట్రాయ్ అయిందంటే ఇంకా థింక్ చేయండి ఇంకెంత పెద్ద సునామీ సైక్లోన్ అయితే వచ్చిండొచ్చు. సో వాళ్ళంతా చాలామంది చనిపోయారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్ అప్పట్లో ఇంకా ఇన్హాబిటెడ్ గోస్ట్ టౌన్ అని ప్రకటించింది. సో ధనుష్కోడి వెళ్తూ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక డైవర్షన్ అయితే వస్తుంది. సో ఇలా వెళ్ళామంటే మనకి రామర్ టెంపుల్, మళ్ళీ విభీషణ తీర్థం అనే టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో లెఫ్ట్ తిరగగానే మనకి రెండు వైపులా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదంతా సీ వాటర్ ఇక్కడ వచ్చి మీకు ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టైడ్స్ చాలా లో ఉండి సీ వాటర్ అంతా బ్యాక్ వెళ్ళిపోయి ఫుల్ డ్రైగా కనపడుతుంది. సో అందుకే రామేశ్వరం మీరు ఇయర్లీ ఒక 3 times డిఫరెంట్గా వచ్చారంటే సో మీకు ఒక్కోసారి ఒక్కోలా కనపడుతుంది. సో ఇప్పుడైతే ఫుల్ డ్రైగా ఉంది వాటరు. కొన్ని రోజుల తర్వాత వచ్చామంటే మళ్ళీ టైడ్స్ పెరిగి ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా ఉంటుంది. సో ఈ వాటర్ ఎక్కడ మనకి డేంజర్ అయితే ఉండదు, ఎందుకంటే మీరు చూడొచ్చు ఫ్లాట్గా ఉంది కాబట్టి. ఒక పాత వీడియో అయితే చూశాను, ఈ వాటర్ ఉన్నప్పుడే ఇంకా మినీ వ్యాన్ అయితే ఏముంది దాన్ని వేసుకొని ఇంకా టూరిజంని తిప్పేస్తుండే వీడియో అయితే చూశాను. చూడండి ఇదే ఆ వీడియో. సో వేరే యూట్యూబ్ సోర్స్ని ఇంకా వీడియో తీసుకొని అయితే చూపిస్తున్నాను. సో ఇలా వెహికల్స్ అప్పట్లో ఎందుకు వెళ్తున్నాయంటే సో 2016 దాకా మనకి రోడ్ అయితే ఉండేది కాదు. ధనుష్కోడి టు రామేశ్వరం రోడ్ అయితే ఫుల్ కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది. సో 2016 తర్వాత రోడ్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి సో ఇప్పుడు ఈ వెహికల్స్ అయితే లేవు. సో అప్పట్లో ఇంకా ఇలాగే ఇంకా సీ సైడ్ బీచ్ చివరిన వెహికల్స్ అయితే తీసుకొని వెళ్ళి ఇంకా డెడ్ ఎండ్ పాయింట్కి తీసుకొస్తుండ్రు అన్నమాట. ఇప్పుడు మనం రిటర్న్ ధనుష్కోడి ఎండ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇలా వెళ్ళామంటే రామర తీర్థం మరియు విభీషణ తీర్థం అనే టెంపుల్స్ అయితే ఉంది. టెంపుల్స్ అన్నీ నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్ కేస్ మనం టెంపుల్స్కి వెళ్ళి వీడియో చేయాలనుకున్నా అక్కడ కొన్ని టెంపుల్స్లో అయితే చాలా మట్టుకు టెంపుల్స్లో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఉండదు కాబట్టి ఇంకా టైం వేస్ట్ అయితే అవుతుంది. సో నేను టెంపుల్స్ అన్నీ స్కిప్ చేస్తూ మీకు నేచర్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ ధనుష్కోడి ఎండ్ పాయింట్ ఎలా ఉంటుంది అని అయితే చూపిస్తాను.
ఈ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే చాలా హ్యాపీ అయితే అవుతుంది. ఎందుకంటే స్ట్రైట్ రోడ్, మీరు ఎక్కడైనా చూడండి, ఇది కూడా చూడండి ఫుల్ స్ట్రైట్ రోడ్ ఉంది. సో అలాగే మనకి రామేశ్వరం నుంచి ధనుష్కోడి దాకాను ఆల్మోస్ట్ 98% మనకి స్ట్రైట్ రోడే ఉంటుంది. ఎక్కడ టర్నింగ్స్ అయితే ఉండదు. సో రెండు వైపులా సముద్రం అయితే ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో. వెళ్తూ వెళ్తూ మనకి ల్యాండ్ చిన్నగా అవుతూ ఉంటుంది, సముద్రం అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది. సో గాయస్, ధనుష్కోడి అయితే రీచ్ అయ్యాము. సో ధనుష్కోడి లైట్ హౌస్ మీకు ఎదురుగా కనపడుతుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టూరిజమ్స్ ప్లేస్ కాబట్టి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఆ షాప్స్ తప్ప ఇంకా అటువైపు కానీ ఇటువైపు కానీ ఊరు మొత్తం స్పాయిల్ అయిపోయిందన్నమాట. సో ధనుష్కోడి అనేది ఇక్కడ రాగానే మనకు గుర్తు వచ్చేది అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం వాళ్ళు పుట్టి పెరిగిండే ఊరు ఇది. సో అతను పెరిగిండే, అంత గొప్ప వ్యక్తి పెరిగిండే ఊరు ఇప్పుడు ఇలా డిస్ట్రాయ్ అయిందంటే చాలా బాధ అవుతుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ రోడ్ పైన కూడా మీకు బీచ్ శాండ్ అయితే చాలా పడింది. సో ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా హెవీ స్పీడ్లో డ్రైవ్ చేసి మనం ఆ శాండ్ పైన వెళ్ళామంటే ఎస్పెషల్లీ బైకర్స్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మొత్తం రైట్ సైడ్లో ఒకప్పుడు ఊరు ఉండేది ఇక్కడ. సో మొత్తం అంతా ఇసుకతో మునిగిపోయిందన్నమాట. సో అక్కడక్కడ మీకు కొన్ని బిల్డింగ్స్, టెర్రస్ కానీ అవన్నీ మీకు కనపడుతుంది. సో ధనుష్కోడిని మనం ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూద్దాం. ఈ వ్లాగ్లో జస్ట్ మనం డెడ్ ఎండ్ అవన్నీ చూద్దాము. ఇన్ డీటెయిల్ ధనుష్కోడి ఊరు ఎలా ఉండేది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడ రాగానే నాకు చదివింటి కానీ వీడియోస్లో చూసింటి కానీ ఇక్కడ రాగానే కొంచెం బాధ అయితే అయ్యింది. సో ఇంకా కొంతమంది వాళ్ళ ఊరు వాళ్ళ ఇది వదలకూడదని ఇక్కడే కొంచెం బిజినెస్ అయితే చేసుకొని ఇలా గుడిసెలు అయితే వేసుకొని ఇక్కడే చాలామంది ఉంటున్నారు. సో వీళ్ళు కూడా ఈవెన్ నైట్ అయితే పర్మిషన్ అయితే ఉండదు. చాలామంది ఇక్కడ ఎవరు ఉండరు, మ్యాక్సిమం ఇక్కడ గుడిసెలు వేసుకోండి వాళ్ళు తప్ప ఇంకా టూరిజంని అయితే ఇక్కడ ఎవరిని 6 పైన అలో అయితే చేయరు. సో ఇంకా ఇక్కడి నుంచి మనం ఇంకా ఒక 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి డెడ్ ఎండ్ పాయింట్కి. సో కొంచెం దూరం వచ్చాక చూడండి లొకేషన్ అయితే ఎలా మారిపోయింది. సో ఇంకా ఈ రైట్ సైడ్లో అయితే మెయిన్ సీ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఇటువైపు బ్యాక్ వాటర్ అయితే ఏముంటుంది సీకి, అలా అయితే ఉంది. సో రైట్ సైడ్ అలలు ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ అయితే అలలు లేవు. సో రైట్ సైడ్ ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో విండ్ చాలా ఎక్కువ డైరెక్షన్ ఉంది కాబట్టి రైట్ సైడ్లో ఉండే బీచ్లో ఉండే శాండ్ అయితే మనకు వచ్చి ఫోర్స్గా కొడుతుందన్నమాట. సో ఇక్కడ ఈవెన్ బైక్లో వచ్చినప్పుడు మనము చాలా ఫాస్ట్గా కూడా డ్రైవ్ చేయలేము, ఎందుకంటే విండ్ పవర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో కొంచెం స్లోగా అయితే వెళ్ళాలా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు, చాలామంది అంత్యక్రియలు అయితే చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ చేస్తున్నారన్నమాట.
వెల్కమ్ టు డెడ్ ఎండ్ రోడ్ ఆఫ్ ఇండియా. సో ఇందాక చెప్పినట్టే చూడండి, బీచ్లో ఉండే ఇసుక అయితే చూడండి గాలికి ఎలా వచ్చి రోడ్ పైన పడింది. ఇక్కడ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేశారంటే చూడండి రోడ్ పైన ఎంత ఫోర్స్గా ఇసుక ఇటువైపు నుంచి అటువైపు వెళ్తుంది. సో ఏదో ఒక గోస్ట్లా ఇంకా మూవ్ అవుతుంది అన్నమాట. సో నా కాళ్ళకైతే ఇంకా కొడుతుంది, ఇంకా ఏదో పింతో కూర్చున్నట్టు అంత ఫోర్స్గా అయితే ఇసుక అయితే వచ్చి కొడుతుంది. అది చిన్న చిన్న రాళ్ళు కాబట్టి చాలా ఏదో చీమ్ కుట్టినట్టు అలా అంత ఫోర్స్గా అయితే పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు పబ్లిక్ కూడా ఎలా కొప్పుకొని వెళ్తున్నారు, ఇంకా కంట్లో పడుతుందేమో ఇసుక అని. సో ఎనీవేస్ మంచి ఎక్స్పీరియన్స్. సో ఇక్కడికి డెడ్ ఎండ్ పాయింట్కి రావాలనేది ఒక డ్రీమ్ అయితే ఉండేది. సో ఇప్పుడు అది కంప్లీట్ అయిందన్నమాట. సో ఫుల్ ఇసుక, ఎక్కడ చూసినా బీచ్ ఇసుక ఇసుక ఇసుక. చూడండి ఎలా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. సో ఈ ఇసుక పైన మనం కొంచెం స్పీడ్గా వచ్చామంటే పడేది ఖచ్చితం. సో వెల్కమ్ టు ది డెడ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఆర్చై మునై అని కూడా అంటారు తమిళ్లో. ఈ డెడ్ ఎండ్ పాయింట్లో మన ఇండియన్ నేషనల్ ఎంబ్లమ్ అయితే ఉంది. సో రాగానే ఇంకా మన ఇండియన్ నేషనల్ ఎంబ్లమ్కి రెస్పెక్ట్ ఇస్తూ బైక్లోనే ఇంకా ఒక ప్రదక్షిణ అయితే చేశాను. సో ఇక్కడ వచ్చారంటే మీకు గూస్ బంప్స్ గ్యారంటీ, ఎందుకంటే సో ఇది మన ఇండియన్ డెడ్ ఎండ్ పాయింట్ కాబట్టి. సో ఇక్కడ చెప్తారు ఈవినింగ్ అయితే ఈవెన్ శ్రీలంక లైట్స్ కూడా కనపడతాయని. సో ఇక్కడి నుంచి మనకి శ్రీలంక జస్ట్ 23 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక బోట్లో వెళ్ళామంటే ఇంకా 10 మినిట్స్ టు 15 మినిట్స్లో మనము శ్రీలంకలో అయితే ల్యాండ్ అయిపోతాం. సో ఇది ఒక మంచి ఫీలింగ్ అన్నమాట. సో బోట్లో ఏమైనా వెళ్ళామంటే మనము ఈవెన్ రామ సేతు కూడా ఎలా ఉంది అనేది అయితే చూడొచ్చు. సో ఇంత దగ్గరలో శ్రీలంక ఉంది, రామ్ సేతు ఉంది. సో ఎందుకు ఇక్కడ బోటింగ్స్ కానీ టూరిజం కానీ పెట్టరు, ఎందుకంటే సో శ్రీలంక వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో మన ఇండియన్స్కి చాలామందికి పాస్పోర్ట్ అయితే ఉండదు. సో అందుకే ఇక్కడ బోటింగ్ అయితే లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా మనకి నేపాల్ భూతాన్ లాగా పాస్పోర్ట్ అవసరం లేదంటే ఇంక ఈజీగా మనము శ్రీలంకకి మన ఆధార్ కార్డ్తోనే వెళ్ళి వచ్చేయచ్చు అన్నమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో గాయస్ డోంట్ మిస్ దిస్ ప్లేస్. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్లో మీరు చూడొచ్చు వాటర్ ఎంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్ లాగా ఒక గ్రీన్ బీచ్ అని చెప్పొచ్చు. మనం మూవీస్లో చూస్తాం కదా బ్లూ గ్రీన్ బీచెస్, అలాగైతే కనపడుతుంది. సో చాలా చాలా బాగుంది. సో నా వెనకాల చూడొచ్చు మీరు కింద శాండ్ అనేది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది గాలికి అనేది. సో ఇదేది గ్రాఫిక్స్ కాదండి, ఇదంతా న్యాచురల్గా, ఏది ఫిల్టర్ కూడా వేయలేదు నేను వీడియోకి. సో న్యాచురల్గా తీసిండే వీడియో అది. సో వెనకాల చూడండి ఏదో పొగలాగా కనపడుతుంది కింద. సో అదంతా శాండ్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి ఫ్లో అయితే అవుతుంది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఈ ప్లేస్ని మిస్ చేయకండి.
ఇక్కడి నుంచి మీరు గవ్వలు ఫ్రీగా పట్టుకెళ్ళి ఇంకా మీ ఫిష్ అక్వేరియంలో పెట్టుకోవచ్చు. సో చాలా మంచి బాగుండే గవ్వలు అయితే ఉన్నాయి చూడండి. కలర్ఫుల్ గవ్వలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. సో ఇక్కడ మీకేమి అక్కడ కింద నేలపైన షార్ప్గా కనపడుతుంది. సో అవన్నీ మొత్తం గవ్వలే అన్నమాట. సో చిన్న గవ్వలు ఇంకా పట్టి పెద్ద గవ్వలు అన్నీ ఇక్కడ మీకు అవైలబిలిటీ అయితే ఉంది. సో ఎప్పుడు ఈ గవ్వలు దొరుకుతాయని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు టైడ్స్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది, సీ వాటర్ బ్యాక్ వెళ్ళింది కాబట్టి ఇవన్నీ కనపడుతుంది మనకి దొరుకుతున్నాయి. సో ఇన్ కేస్ మీరు వేరే సీజన్లో వచ్చారంటే టైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ కూడా రాలేము. సో ఆ ఎండ్ పాయింట్ ఏముంది, ఆ ఎండ్ పాయింట్ దగ్గర దాకా వాటర్ అయితే వచ్చేస్తుందంట. సో అందుకే ధనుష్కోడి కానీ రామేశ్వరం కానీ మీరు ఇయర్లీ 3 times 3 సీజన్స్లోనూ వచ్చారంటే చాలా డిఫరెంట్గా కనపడతాయి. కానీ గవ్వలు మాత్రం ఇక్కడ చాలా ఇష్టమైన నాకు. సో చాలా డిఫరెంట్ కలర్స్లో అయితే దొరుకుతుంది. ఈవెన్ పర్పుల్, ఆరెంజ్ అన్ని రకాల కలర్స్ గవ్వలు అయితే ఇక్కడ దొరికింది. సో గాయ్స్, వీడియో ఎలా ఉంది అని కమెంట్ అయితే చేయండి. సో హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో ధనుష్కోడి ఎండ్ పాయింట్ మన ఇండియన్ నేషనల్ ఎంబ్లమ్ అయితే చూడండి. సో ఇది మంచి కాన్సెప్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనము ధనుష్కోడి ఊరు ఎలా ఉంటుంది, సో ఊరు ఎలా స్పాయిల్ అయిపోయింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ధనుష్కోడిలో ఇది ఒక చర్చ్ అన్నమాట. సో సునామీ వచ్చి రామేశ్వరం సైక్లోన్ 1964లో వచ్చి ఎలా అయితే ఇంకా స్పాయిల్ అయ్యింది అనేది మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది నెక్స్ట్. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.